సార్ని ఉపేంద్ర సార్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఈ కథ వినగానే ఆయన భలే ఎగ్జైట్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అది చెప్తారు. అది చెప్పండి సార్. అది చాలా ఉంటుంది, కోసుకునేది, టాటూ వేసుకునేది, ఇదన్నీ ఇది. ఒక్క ఫ్యాను ఉపేంద్ర ఫిల్మ్ని, ఇద్దరు ముగ్గురు వెళ్తా ఉంటారంట. ఒకరికి ఇంట్రెస్ట్ లేదు, వద్దరా అంటే ఇంకొకరు చూడాలి నీ ఫిల్మ్ని తీసుకుని వెళ్ళాడు. ఫిల్మ్ చూసిన తర్వాత వాళ్ళిద్దరికి అర్థం అవ్వలేదంట, ఈతనికి అర్థమైంది. తర్వాత నేను ఇంకొకసారి వెళ్తామంటే నాకు చాలు ఒకసారి అర్థమైంది అని వెళ్ళిపోయాడంట. తర్వాత అతను నన్ను కలిసింది ఆఫ్టర్ 10 years. ఫిలం చూసి తర్వాత 10 years తర్వాత ఒక బిగ్ పబ్లికేషన్ ఓపెన్ చేసి నా మీద బుక్ రాసి ఆ బుక్ తీసుకొని ఇచ్చి ఇది స్టోరీ చెప్పాడు. సార్ నేను ఎప్పుడో ఎన్నిసారి మీట్ చేశానో నేను ఇది చెప్పలేదు. ఈ ఫిల్మ్ బుక్ ని ఉప్పిగింత రుచి ఇలా అని ఒక ఫిల్మ్ బుక్ రాసుకొని వచ్చి, లేదు కన్నడలో వచ్చి ఇచ్చి, సార్ నా దగ్గర ఇప్పుడు 250 people వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఒక పెద్ద ఇది చేస్తున్నాను, ఇది నేను గొప్పగా చెప్పాలా అని వచ్చి ఇచ్చి, అది నాకు రియల్ గా ఒక ఫిల్మ్ చేస్తేనే కూడా అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది చాలా ఇది అనిపించింది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అండ్ ఐ మీన్ ఒక మనిషికి ఇట్స్ లైక్ సెకండ్ లైఫ్ అన్నట్టు కదా. ఒక ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ సో మచ్ దట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ యూ సమ్మన్ ఇస్ నౌ అగైన్ బ్యాక్ టు దేర్ లైఫ్.